టెన్షన్ ఇరాన్పై భారీ దాడికి అమెరికా సిద్ధం. ఏ క్షణమైనా యుద్ధం జరగొచ్చని ఒక ఆర్టికల్ రాసింది. అంటే ఇప్పటికే సముద్ర తీరంలో ఇరాన్ చుట్టూ కూడా అమెరికా యొక్క బలగాలు మోహరించి ఉన్నాయి. నేవల్ కమాండ్స్ మొత్తం కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒక సబ్మెరైన్ కూడా సిద్ధంగా ఉంచారన్నట్టుగా వార్తలు ఉన్నాయి. ఆ వార్త ఒకసారి చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య పతాక స్థాయికి ఉద్రిక్తతలు చేరుకున్నాయి. ఇరాన్పై సైనిక దాడికి అమెరికా సిద్ధమవుతుంది. ఇరాన్పై సైనిక చర్యపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధ విమానాలు, నౌకా దళాలను యుఎస్ మోహరించింది. శనివారం లేదా ఆదివారం ఇరాన్పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రాబోయే శని ఆదివారాల్లో వీకెండ్లో ఇరాన్పై అటాక్స్ చేయబోతున్నాయి. ఇరాన్ గురించి చెప్పాలంటే గొప్ప అద్భుతమైన దేశం. ఎంత అద్భుతమైన దేశం మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చూసాం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ కానీ జరగముందు పెహల్గామ్ మీద జరిగిన జాడికి సంబంధించి సుమారుగా 23-21 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. అంటే ముస్లిం మతపరమైన రాజ్యాలు, ప్రకటించిన రాజ్యాలు, అవి లౌకిక రాజ్యాలు కావు. సో అటువంటి దేశాలు అన్నీ భారత్కి సపోర్ట్ ఇవ్వలేదు. అమెరికా గురించి, పాకిస్తాన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ ఇరాను, తుర్కీ అంటే టర్కీ, ఈ రెండు మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్కి కొన్ని యుద్ధ విమానాలు, మరికొంత అప్పు ఇవ్వడం అన్నీ చేశారు. మళ్ళీ అప్పుగా చూడండి, వీళ్ళ సవతి తల్లి ప్రేమ. నిజంగా అంత ప్రేమ ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇవ్వచ్చు కదా, ఇవ్వలే, అప్పుగానే ఇచ్చారు. అటువంటి కర్కోటకులు వీళ్ళు. సో అటువంటి ఇరాను చెలరేగిపోయి మాకు తిరుగులేదు అనుకుంటుంది. ఇలాగే అమెరికాతో పెట్టుకొని ఇరాక్ సద్దాం హుస్సేన్, ఆ పేరు వినే ఉంటారు, ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఆ పేరు వినే ఉంటారు. బట్ ఆయన గొప్పతనం ఏంటో మీకు తెలియదు. అంటే సద్దాం హుస్సేన్ ఒక చిన్న దేశానికి అధ్యక్షుడు అమెరికాతో ఎలా తలబడ్డాడు, అప్పుడులో ఎంత పెద్ద యుద్ధం అయిందనేది కూడా ఒకప్పుడు ఆర్టికల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికాతో జరుగుతుంది. మరోవైపు అక్కడ తొగ్లక్ పరిపాలిస్తున్నాడు కాబట్టి వాడు ఆధిపత్యంకి, వాడు పెద్దరికానికి, నేనే గొప్ప అనుకునేదానికి ఎవడు అడ్డొచ్చినా ఇలాగే బిహేవ్ చేస్తాడు. అందులో భారత్ను కూడా బెదిరించాలని చూశాడు. కానీ వాడు పప్పులు ఉడకలేదు. మరలా మైండ్ గేమ్ ఆడుతూ భారత్తో మాకు మంచి సంబంధాలు ఉన్నాయి, ప్రధాని మోదీ నాకు ఫోన్ చేశారు, ఆపరేషన్ సింధూర్ నేనే ఆపాను, నేను రకరకాల స్టేట్మెంట్ ఇచ్చి మొత్తానికి అరే సరే ఊరికే గోల చేస్తున్నాడు, మన వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, టెక్క దిగ్గజాలని బయటకు పంపించేస్తున్నారు, మన వాళ్ళు వేసాలకి నానా అంబర్ ఫిట్టింగ్లు పెడుతున్నారని చెప్పి ఒక చిన్న ఒప్పందంతో ఓకే అంది. బట్ వ్యవసాయము అలాగే పాడి పశువులకు సంబంధించి మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. దీని మీద ఇండియా కూటమి గగ్గోలు పెడుతోంది. భయపడాల్సిన అవసరం లేదు. ఆ పాడి పంటలకు సంబంధించి మాత్రం ఒప్పందం కుదుర్చుకోలేదు. మిగతా వాటి గురించి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. చమురు కూడా ఇకపై మీద తీసుకుంటామని ఒప్పందం జరిగింది తప్ప వేరే లేదు. సో వీడు ఇరాన్కి హెచ్చరిస్తున్నాడు, తగ్గట్లేదు. ఇరాన్ కూడా చెలరైపోతుంది. ఇక్కడ చూడండి, ఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్గత అణిచివేతపై ట్రంప్ సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా ఇరాన్లో కొన్ని మనకొచ్చిన సమాచారం వేలల్లో, కానీ లక్షల్లోనే ఇరాన్ పౌరులు, తిరుగుబాటుదారులు చంపేశారు. అక్కడ సైన్యం విచక్షణారహితంగా నిరభ్యంతరంగా కాల్పులు జరుపుతోంది. ధర్నాలు అవి చేసిన వాళ్ళకి అక్కడికక్కడే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసి చంపేస్తున్నారు. మనకొచ్చి అక్కడ నెట్వర్కింగ్ ఆపేశారు, ఇంటర్నెట్ లేదు, శాటిలైట్లు ఏమీ లేకుండా చేసేసి ఇంకా మారణహోమం సృష్టిస్తున్నారు. దీనిపై అమెరికా ఆ విధంగా స్పందిస్తుంది. కానీ ఇరాన్ తలతెక్క వ్యవహారం మీద వీళ్ళకి కడుపు మండుతుంది. బట్ దాన్ని సాకుగా చూపించి అమెరికా దాని మీద యుద్ధం ప్రకటించే అవకాశం ఉంది. ఈ శని ఆదివారాల్లో భయంకరంగా ఒక యుద్ధం జరగబోతుందని ఒక వార్త. అలాగే ఇదే ఇరాను ఇజ్రాయెల్తో కూడా పెట్టుకుంటుంది. ఇజ్రాయెల్ ఏదైతే హమాస్ సంబంధించిన గాజా మీద దాడులు చేసిందో దానికి ఇరాన్ సపోర్ట్ ఇవ్వడం, ఇరాన్ని విడిచిపెట్టదు. ఇజ్రాయిల్ ఒకసారి పగబట్టిందంటే, ఒక సైనికాధికారి చెప్పారు ఒక ఇంటర్వ్యూలో కూడా, 10 ఏళ్ళ తర్వాతైనా చూసి కొడుతుందంట. అంత అద్భుతమైన చిన్న దేశము, కానీ చుట్టూ ముస్లిం దేశాలున్న మధ్యలో ఉన్న ఏకైక ఇజ్రాయిల్ ఎవరికి భయపడకుండా ముందుకు వెళ్తుంది. అటువంటి వాటితో కూడా మనము EU సమాఖ్యకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నప్పుడు రీసెంట్గా నెతన్యాహుతో కూడా భారత ప్రధాని కలవడం జరిగింది, అంటూ మాట్లాడడం కూడా జరిగింది. భారత్ అందరితో కూడా సఖ్యతగా వెళ్తుంది. ఇక్కడ కొన్ని దేశాలు వాళ్ళ ఈగోలతో యుద్ధానికి దారితీస్తున్నాయి. అయితే గత ఏడాది ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధం కన్నా భారీ స్థాయిలో సైనిక చర్య ఉండొచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ సంబంధించి ఎవరెవరైతే ఇదంతా చేశారో వీటన్నిటి కూడా ఖచ్చితంగా ఇరాన్కి అమెరికాకి మధ్య యుద్ధం జరగబోతోంది. ఈ వీకెండ్లో తాడో పేడో తేలిపోతుంది అనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదొక మేబీ ఇవన్నిటి నుంచి మనం ఆర్థిక మాంద్యం తప్పించుకోవడానికి భారత ప్రభుత్వం అందరితోనూ సఖ్యతగా వెళ్తూ యూరోపియన్ సమాఖ్యలతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ని ముందుకు నడిపించడానికి కారణం ఇలాంటి యుద్ధ మేఘాలు కమ్ముకోవడం వల్లే.